మహిళలు సాంప్రదాయంగా బట్టలు వేసుకోవాలని శివాజీ చెప్పాడు. కానీ ఈ విషయంలో ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఇదే విషయంలోకి కొంతమంది దేవుళ్ళను కూడా లాగుతున్న పరిస్థితి. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం పైన? హిందువుల దేవతలని, హిందువుల దేవుళ్ళని కించపరచడము, అసభ్యంగా మాట్లాడడం కొంతమందికి ప్యాషన్ అయిపోయింది. రెండవది, హిందూ దేవతలను తిడితే, అసభ్యంగా మాట్లాడితే వ్యూస్ వస్తాయని చెప్పేసి, లైక్స్ వస్తాయని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. వీళ్ళని నేనేమంటున్నంటే, వ్యూస్ కోసం పాకులాడపడే అజ్ఞానులు, ఒక పనికి మళ్ళీ చెత్తగాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం చాలా నీచమైన పని. ఇప్పుడు సొసైటీలో మనుషులు ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా ఉండాలి, కట్టుబాట్లేంది, కట్టుబాట్లలో పరిమితి లేనిది, మనిషి సంఘంలో ఏ రకంగా జీవించాలి, అవన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి. అవి జీవనంలో భాగం అయిపోయినాయి. ఇవాళ వాటిని డిస్ట్రాయ్ చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే సమాజంలో చెల్లది. కాబట్టి సమాజ కట్టుబాట్లకు ఎవడైనా కట్టుబడి ఉండాల్సిందే, వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా. సమాజ విలువలకు కట్టుబడి ఉండను, నా ఇష్టానుసారంగా నేను ఉంటా అంటే చెల్లదని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.